హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా జుట్టుకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. వాతావరణంలో పెరిగిపోయిన కాలుష్యం, మారిన జీవనశైలి, ఎక్కువగా కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడటం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య, అలాగే చుండ్రు సమస్య వస్తున్నాయి. ఈ సమస్యలు రాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ రెమెడీ కోసం మిక్సీ జార్ తీసుకుని 10 నుంచి 12 మందార ఆకులు శుభ్రంగా కడిగి వేయాలి. మందార ఆకులు జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. పురాతన కాలం నుండి మందార ఆకులను జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. మందార మొక్క ప్రతి ఇంట్లో దాదాపుగా ఉంటుంది. ఇక ఆ తర్వాత 2 మందార పువ్వులను రేఖలు విడదీసి వేయాలి. మందార ఆకులు, పువ్వులు రెండూ కూడా జుట్టు సంరక్షణలో బాగా సహాయపడతాయి. సహజ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబేల్ లక్షణాలు, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు సంబంధించిన సమస్యలను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత అలోవెరా అంటే కలబంద. మన పెరట్లో కలబంద ఉంటే దాన్ని తీసుకుని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేయాలి. సైడ్స్ కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వేయాలి. అలోవెరా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కలబందలో ఉండే ప్రొటెలిటిక్ ఎంజైమ్ తల మీద దెబ్బతిన్న కణాలను నయం చేయటానికి సహాయపడుతుంది. కలబంద జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఇక ఆ తర్వాత 3 రెబ్బల కరివేపాకును వేయాలి. కరివేపాకు కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే బి విటమిన్ సమృద్ధిగా ఉండటం వలన హెయిర్ ఫాలికల్స్లో మెలనిన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. తెల్ల జుట్టు నల్లగా మారటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇక దీనిలో కొంచెం నీటిని పోసి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మెత్తని పేస్ట్గా తయారైపోయింది. ఇక ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఏం చేయాలో చూద్దాం. ఒక చిన్న పాన్ తీసుకుని దానిలో తయారు చేసుకున్న ఈ పేస్ట్ వేసి కొంచెం నీటిని పోయాలి. దాదాపుగా 1/2 గ్లాసు నీటిని పోస్తే సరిపోతుంది. ఈ విధంగా నీటిని పోసాక బాగా కలపాలి. ఈ మిశ్రమం నీటిలో బాగా కలిసాక పొయ్యి మీద పెట్టి 7 నుంచి 10 నిమిషాల పాటు మరిగించాలి. ఈ విధంగా పొయ్యి మీద పెట్టి మరిగించాలి. ఈ విధంగా మరిగించడం వలన మనం తీసుకున్న ఇంగ్రీడియంట్లోని పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. కరివేపాకు మనకు సులభంగానే ఇంటిలో అందుబాటులో ఉంటుంది. కలబంద చుండ్రు తగ్గించడానికి యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే కలబందలో ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. కలబందలో ఉండే తేమ జుట్టు తేమగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. జుట్టు రాలిపోకుండా, జుట్టు చివరి భాగంలో చాలామందికి చిట్లిపోతుంది, ఆ సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా సిమ్లో పెట్టి మరిగించాలి. దాదాపుగా 7 నుంచి 10 నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. ఇక మరిగిపోయింది కదా, పొయ్యి ఆఫ్ చేసి కాస్త చల్లారాక వడగట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వడగట్టాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టాక చూసారుగా, ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం ఒక వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని జుట్టుకు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. అలా పట్టించాక ఒక అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య చాలా సులభంగా తొలగిపోతాయి. ఈ విధంగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాలను, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొందవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి. మందార ఆకులు, మందార పువ్వులు, కరివేపాకు, అలోవెరా కేవలం 4 ఇంగ్రీడియంట్స్తో మంచి రెమెడీని
తయారు చేసుకున్నాం కదా, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.